బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది దేవర. అన్ని తానే దేవరను భుజాలపై మోసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎన్టీఆర్. టాప్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వంటి ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది దేవర. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా వసూలు చేసింది దేవర. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ పై పలు రకాల డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 లో నటిస్తున్నాడు తారక్. ఆగస్టు 2025లో ఈ సినిమా విడుదల కానుంది. దాంతో పాటుగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ రేల్ సినిమా కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ 2 సినిమాలతో పాటు పలు కథలు వింటున్నాడు తారక్. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ దర్శకుడు జైలర్ బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి కథా చర్చలు చేశారని టాక్ నడుస్తోంది. అంతేకాదు నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 పై తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇది 2026లో విడుదల కానుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మరో తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్తోనూ యంగ్ టైగర్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా తారక్ మాత్రం తమిళ దర్శకుల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడనే చూపాలి.